అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి ఈరోజు రీతిగా చక్కగా కలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. ప్రభు పేరిట మీ అందరికీ శుభములు. 21 రోజు ఉపవాస ప్రార్థనలో 4వ రోజు ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుని లేఖనాల నుంచి తడువు చేయక దేవుని వాక్యాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకొనుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము నిచ్చుటయు ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము. అలాగను నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకడ భాగమున కావులకాయును. హల్లెలూయా. ఇక్కడ దేవునికి ఇష్టమైన ఉపవాసము. ఏది దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే నిన్ను నువ్వు గాయపరచుకోవడం కాదు, లేకపోతే నిన్ను నువ్వు ఎంతకాలము ప్రజలంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంతకాలం ప్రభు మమ్మల్ని మేము బాధ పెట్టుకోవాలి ఉపవాసం ఉండి. ఉపవాసం అంటే బాధ పెట్టుకునేది కాదు, కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే నేను ఇంతకుముందు చెప్పాను. ఉపవాసం అంటే ఏంటి, ఉపవాసం ఎలా సిద్ధపడాలి, ఉపవాసంలో ఏం చేయాలి. అయితే ఈ రోజున దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటి అనే దాన్ని మనము కొద్దిసేపు ధ్యానిద్దాం. ఎందుకంటే ఏది పడితే అది కాదు ఉపవాసం. నేను చెప్పే కదా, తినకుండా ఉండటం అనేది ఉపవాసం అనుకుంటూ ఉన్నారు. తినకుండా ఉండటం అనేది 100లో 1% స్టార్టింగ్ మెట్టేది. 100లో 1% మాత్రమే తినకుండా ఉండటం. కానీ తర్వాత అంతా మనం గమనించినట్లయితే తర్వాత ఏంటి 99%లో మనం వింటూ ఉన్నాం. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటి అంటే ఇక్కడ యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు జనాంగంతో. వాళ్ళు ఉపవాసాన్ని తప్పుగా, అంటే ఉపవాసం అంటే తినకుండా ఉండి వాళ్ళ ఇష్టమైన పనులు ఇష్టంగా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉన్నారు, కానీ ఉపవాసం అంటున్నారు. తినకుండా ఉండకపోవడమే ఉపవాసం కాదు. అసలైన ఉపవాసం, అసలు దేవునికి ఇష్టమైన ఉపవాసము ఉపవాసం అనగా దేవుని దగ్గరగా నివాసం అని చెప్తూ ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఉపవాసం అనగా దేవుని దగ్గరగా నివాసం, అంటే దేవుని దగ్గరికి వెళ్ళడం. తినడం మానేయడం వల్ల ఎలా వెళ్తామనేది నేను చెప్పాను ఆల్రెడీ. చూడండి, ఆకలి కొనిన వాడికి నీ ఆహారాన్ని, ఇక్కడ చాలా మంది అర్థం చేసుకోండి, నీ ఆహారాన్ని పార్టీ కాదు, నీ ఆహారాన్ని ఫ్రెండ్స్తో పంచుకోవడం కాదు, ఆకలి కొనిన వానికి పెట్టుట. క్రైస్తవులు అంటేనే అర్థం చేసుకోవాలా, క్రీస్తుని చూపించవలసిన వారమై ఉన్నాం. అయితే నీవు ఏం చేయాలంటే ఉపవాసము అనగా దేవునికి ఇష్టమైన ఉపవాసం అనగా ఆకలి కొనిన వానికి నీ ఆహారం పెట్టుట. ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టుట. ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టుటే నిజమైన ఉపవాసం అండి. ఎస్, ఏంటండి ఆహారం పెట్టడం ఉపవాసం ఏంటి? తినకుండా ఉండడం కదా, ఆహారం పెట్టకుండా ఉండడం కదా. ఎస్, ఆహారం నువ్వు తీసుకోకపోవడం ఉపవాసమే, కానీ ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టుట ఉపవాసం. ఆకలి కొనిన వానికండి అంటే నిజం, ఇది నిజం. ఆకలి కొనిన వాడు ఎవరన్నా కనబడ్డాడంటే తప్పకుండా నీ సహాయం అందించు. ఆకలి కొని నిన్ను ఎవరిని అడిగితే తప్పకుండా నీ వల్ల అవుతే సహాయం చెయ్యి. అదే నిజమైన ఉపవాసం. బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే నీకు ఆహారము, అలా బేసిక్గా నీకు ఇవ్వబడిన ఆహారము మనది కాదు, మన దగ్గర ఉన్న ఆహారం మనది కాదండి, దేవుడిచ్చింది. ఏ మనిషి అయినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఏం చేసినా భూమిలోంచి ఒక మొక్కను మొలిపించలేడు. దేవుని శక్తి చేత అది మొలుస్తుంది. చెట్టుకు ప్రాణం ఉందన్నాడు, ప్రాణం ఎవరిచ్చారు? చెట్టు. ఒక మొక్క మొలవాలంటే, మొక్క కాయాలంటే, మొక్క పండు కాయాలంటే అసలు దేవుని కృపదంతా. అది ఏ సైంటిస్టులు చేసినా ఏం చేయలేరు. దేవుని శక్తి, దేవుని కృప అంతే. ఈరోజు పిడికల అంటే ఒక ముద్ద నువ్వు తింటున్నావు అంటే మాట ఉంటుంది, తినే ప్రతి మెతుకు మీద నీ పేరు ఉంటుందని. ఎస్, దేవుడు నీ కోసం ఆ బియ్యాన్ని సృష్టించాడు, ఆ వరిని సృష్టించాడు, ఆ కష్టపడేవాడిని సృష్టించాడు. ఆ ఆహారం ముద్ద నువ్వు తింటున్నావు అంటే నువ్వు కష్టపడ్డందుకు కాదు, నువ్వు సంపాదించుకున్న డబ్బును బట్టి కాదు, దేవుని కృపతో నీకు ఆహారం ఇచ్చాడు ఆయన. అది తెలుసుకుని మనం ముందుకు కొనసాగాలి. మన ఆహారం మన దాకా వచ్చిందంటే దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ఆహారాన్ని ఆకలి కొనిన వారికి పంచిపెట్టు. తప్పకుండా పంచి పెట్టాలి మనం ఆకలి కొనిన వానికి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఏలియా విషయంలో మనం గమనించినట్లయితే
మొదటి రాజులు 17:4 ఆ వాగు నీరు నువ్వు తాగుదువు, అచ్చడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియచేయగా. చూడండి, ఏలియా గొప్ప ప్రవక్త. ఇక్కడ ఏలియా గారు గొప్ప ప్రవక్త అయ్యుండి ఆయన ముందుకు కొనసాగుతున్నప్పుడు 3-4 సంవత్సరాలు దేశంలో కరువు వచ్చింది. తినడానికి తిండి లేదు, నీళ్ళు లేదు. అలాంటి సమయంలో దేవుడు కెద్రోను వాగు దగ్గర నడిపించి ఆ నీళ్లు తాగమని ఆయనకి కాకోలముతో, కాకిలతో ఆహారాన్ని పంపించాడు. ఆహారాన్ని సిద్ధపరిచేది నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావంటే, దేవుడు ఇచ్చాడండి. ఏదో రకంగా నువ్వు కష్టపడ్డావు, దానికి తగ్గట్టుగా ఆ పంట పండింది, లేకపోతే నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు ఆ ఆహారాన్ని. కాకోలంతో ఏలియాకి ఎలా పంపాడో నీవు ఇతరులకి సహాయం చేయాలని దేవుడు నియమించాడు. ఆ కాకిని ఎలాగైతే ఏలియాకి ఆహారం పెట్టాలని నియమించాడో అది తన పని తను సరిగ్గా చేసింది. అది తన పనిని తను సరిగ్గా చేసింది. దేవుడిచ్చిన మాట ప్రకారం ఆహారం తీసుకెళ్లి ఏలియాకి ఇచ్చిన తినలా. మరి నువ్వు నేను కూడా, మనం అందరం కూడా ఎవరో ఒకరికి ఆ కాకిలాగే సహాయం చేయవలసిన వారము. దేవుడు ఆ పరిస్థితిలో మనం పెట్టాడు. అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టుట. మరి ఏం పెడుతున్నాం మనం? ఆ కాకిలే కాదు, మనం తినేస్తున్నాం. దేవుడు మాట ఆ కాకిందండి. నువ్వు ఇతరులకి సహాయం చేయాలి. నీ ఆహారం, ఆ ఏలి ఆకలి కొనక ఆ కాకి తీసుకొచ్చి ఇచ్చే దేవుని మాట ప్రకారం నీవు కాకితో పోతున్నాను కాదు, దానికి ఉన్న గొప్ప లక్షణం, దేవుని మాట వినే లక్షణం ఇది. నువ్వు ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టు అంటే నీ స్తోమతకు తగ్గట్టుగానే. నేను ఎప్పుడు చెప్తుంటా, నీ స్తోమతకు తగ్గట్టుగానే, మన స్తోమతకు తగ్గట్టుగానే. మనకే తినలేదనుకోండి, వాళ్ళకి తింటే ఎట్లా కష్టం కదా. కాబట్టి నువ్వు తిన్నగా ఏదైనా ఉంటే ఎవరన్నా వీళ్ళు అడిగారు అనుకోండి, ఒకరు నిన్ను ఎవరన్నా అడిగారు ఆహారం గురించి అడిగారు అనుకోండి, తప్పకుండా ఇవ్వి. నీకు తోచిన 10 రూపాయలు 5 రూపాయలు తప్పకుండా తినమ్మని ఇవ్వి. లేదు, నీకు ఎవరైనా సరే, నీకు ఒకటే చెప్తానండి, ఎవరైనా సరే భిక్షగాళ్ళు వచ్చి నేను అడిగారు అనుకో, అయ్యా ఆకలేస్తుంది అనగానే నువ్వు డబ్బులు తీసావు. నీకు ఎంత ప్రేమ ఉంటే చుట్టుపక్కల ఎక్కడో అక్కడ ఏదో కొనేసి ఇచ్చే తిను. అది నీ తృప్తి పడతావు. కంపల్సరిగా వాళ్ళు ఒకవేళ ఆహారం కొనుక్కుంటే, ఎందుకంటే ఈ భిక్షగాళ్ళు దాదాపు ఈ రోజున 75% 80% ఎట్లా ఉన్నారంటే డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. నిజంగా ఆకలేసి అడిగేవాడికి పాపం కష్టం అయిపోయిందండి. ఈ డబ్బులు సంపాదించుకునే వాళ్ళలో నిజంగా ఆకలేసి, ఆ రోజు ఆకలేసి అడిగేవాడికి లేకుండా పోయింది. నాటకాలు ఆడుతున్నాడేమో అనుకుంటున్నాం. అందుకే ఎవరు నీకు మనసు కలిగితే, ఆకలి కొనేవాడు అడిగితే కొనేసివి, కానీ డబ్బులు ఇవ్వకు. ఏదో ఒకటి తిను. నువ్వు ఆ డబ్బులు కష్టపడ్డావు కదా, ఆ డబ్బులతో కొంచెం కష్టం చేసి ఆ పక్కకి వెళ్ళి ఏదో కొనుక్కొచ్చి ఇవ్వచ్చు కదా. అలా అయితే వాడు తృప్తి పడతాడు. నువ్వు తృప్తి చెందుతావు, దేవుడు తృప్తి చెందుతాడు. ఎందుకంటే ఇక్కడ ఏలే కాకులు పెట్టిన తర్వాత ఆ యొక్క వచనాలు అదే అధ్యాయంలో కింద మనం చూసుకున్నట్లయితే, ఆ యొక్క అప్పుడు ఏలి ఆమెతో, ఇట్లా నువ్వు భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనము. ఈ విషయం మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తున్న ఏలియా ఆ కాకోలంతో అయిపోయిన తర్వాత శారీరక విధురాలికి వెళ్ళినప్పుడు ఆమె దగ్గర కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది. అది చివరి ఆహారం ఆ తల్లికి బిడ్డకి, ఆ తల్లికి తన కుమారుడికి చివరి ఆహారం. అయితే ఏలియా అంటాడు, అమ్మ నేను ఆకలి కొనన్నాను, నాకు చిన్న అప్పం పెట్టవా? నీళ్ళు అడిగారు, ఇచ్చారు. అయితే నాకు చిన్న ఆహారం పెట్టవా అంటే వాళ్ళకి కోపం వచ్చింది. లేదు, వాళ్ళు చెప్పుకున్నారు వాళ్ళ బాధ. అయ్యా మాకున్నది ఇదే, అయినను నీకున్న దాంట్లో నాకు పెట్టన్నాడు. వాళ్ళకున్న దాంట్లో ఆకలి కొనిన వానికి వాళ్ళు పెట్టారండి. నువ్వు నేనైతే చచ్చినా పెట్టాం, కొట్టి చంపేస్తాం. ఎందుకో తెలుసా నాయన, మాకు తినేది ఇదే, మా చివరి ఆహారం ఇదే, మాకు ఆఖరి మిగిలిన మొత్తం ఇదే, ఇది తింటావంటే ఇది అడుగుతావా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని కొట్టి తెరిమేస్తాం. కానీ అశారీరక దూరాలు దేవుని దైవజనుడికి పెట్టిందండి. అడిగాడు, ఆకలిగా ఉన్నాడని ఆయన చెప్పిన మాట ప్రకారాన్ని పెట్టినప్పుడు ఏం జరిగింది? ఉన్న ఆహారం అయిపోయి చచ్చారా? కరువు ఉన్నంత కాలం ఆ నూనె దగ్గల, పిండి దగ్గల ఎక్కడ రాజు సైతం పస్తున్నాడు, కానీ ఆ కుటుంబం పస్తు లేదు, విరసిల్లిపోయింది. హల్లెలూయా, ఆనందంగా ఉంది. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నీకున్న ఆహారాన్ని ఇతరులతో పంచుకో, ఆకలిగా ఉన్న వాటితో పంచుకో. ఇక్కడ నాకు ఒకసారి గుర్తొస్తున్న ఏంటంటే, చాలా మంది నీ ఇంట్లో తల్లిదండ్రులకు ఆహారం పెడుతున్నావు, కొంతమంది తల్లిదండ్రులకు ఆహారం పెట్టరండి. ఆ తింటాడులే ముసలోడు అని పక్కన పెడుతుంటారు. ఏదో మాయరాగం ఈ ముసలోడికి అంటుంటారు.
నీ తల్లిదండ్రులకు కూడా కొంతమంది ఆహారం పెట్టాలి. బతుకున్నప్పుడు ఆహారం పెట్టరండి, చచ్చిపోయిన తర్వాత లచ్చలు లచ్చలు ఖర్చు పెట్టి ఊరంతటికి భోజనాలు పెడతారు. జాగ్రత్త. నీ తల్లిదండ్రులకి ఆహారం పెట్టు, ఒకసారి ముందు గమనించు. తర్వాత ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏదంటే ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టుటయే. ఇంకో విషయం చూద్దాం. నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుట. నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుట. ఈ విషయం మనం గమనించినట్లయితే ఏంటి నిజమైన ఉపవాసం అంటే, నీ బంధువులకు, నీ రక్త సంబంధికులకు నీకు సాయం అని అడిగినప్పుడు నీ వల్ల అయితే చెయ్యి, నీ వల్ల అయితే చెయ్యి, లేదంటే కాదని చెప్పే చెయ్యి, లేకపోతే లేదు అని చెప్పేయి. నీ వల్ల అయినప్పటికీ, నీ వల్ల కుదిరినప్పటికీ నీ వల్ల కాదు అని చెప్పకు. నీ వల్ల కాకపోయినప్పటికీ నా వల్ల అవుతుందని చెప్పు. అర్థమైందా? రెండు విషయాలు చెప్తున్నాను. మీ బంధువు ఎవడైనా సరే, దేవుడు నీ అంటే బంధువుకి ఎందుకు చేయాలంటే, దేవుడు నీ చుట్టూ నీ బంధుత్వాన్ని ఏర్పరిచాడు, నీకంటూ ఆ రక్త సంబంధాన్ని ఏర్పరిచాడు, వాళ్ళ బాధ్యత నీకు అప్పగించాడు. ఆ రక్త సంబంధి నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నీ వల్లనైతే చెయ్యి, నీ వల్లనైతే చెయ్యి, నీ వల్ల కాకపోతే అవ్వదు అని చెప్పే. ఇక్కడ రెండు విషయాలు. ఇంకో రెండు విషయాలు ఏంటి తెలుసా? నీ వలన అవుతే గనక చెయ్యి, లేకపోతే చేయనని చెప్పే. నీ వల్ల అయినప్పటికీ, నీ వల్ల ఆ సహాయం అవుతుందని అనుకున్నప్పటికీ నువ్వు చేయకపోతే నీకు నష్టం, నా వల్ల కాదని చెప్పుకో. రెండోది, నీ వల్ల కానప్పటికీ నా వల్ల అవుతుంది అని నమ్మించడం తప్పు. ఇది క్లారిటీగా అర్థం అవ్వాలంటే నేను చెప్తాను. ఒక వ్యక్తికి, నా బంధువుకి ఎవరికో 1000 రూపాయలు అవసరం ఉందని నా దగ్గరికి వచ్చాడు అనుకుంటాం. అయ్యా పాస్టర్ గారు, అదే మన పోల్ నాకు 1000 రూపాయలు కావాలన్నాడు అనుకో, నా దగ్గర లేవనుకో, నేను లేవనేస్తాను. నా దగ్గర లేవనుకోండి, నేను లేవనేయాలి. నా దగ్గర ఉన్నప్పటికీ నేను లేనన్నాను అనుకో, నేను ముఖము తిప్పుచున్నట్టు. అంటే నా స్తోమతకి దాటే, నేను ఎప్పుడు చెప్తున్నాను, మీ స్తోమతకి దాటి ఉంటేనే, నీ స్తోమతకి దాటి ఉంటేనే నీకు రక్త సంబంధం ముఖం చూపించలేదు. నిజం చెప్పు అంతే. ఉన్నప్పటికీ నువ్వు చేయకపోతే, అడిగినప్పటికీ నా దగ్గర ఉన్నాయి, చాలా డబ్బు ఉందనుకుందాం, నిజంగా లేవులేండి, రెంట కడతగా ఉండదు మనకి, చాలా డబ్బు ఉందనుకుందాం, వచ్చి అడిగినప్పుడు నేను ఏమన్నా అనుకో, నేను ముఖం తిప్పినట్టు. ఇంకోటి ఏంటంటే, నా దగ్గర లేనప్పటికీ వాడి దగ్గర గొప్పలు పొందడానికి ఎత్తాను రా బాబు అని తిప్పుకుంటే అది ఒక ఘోర పాపం. జాగ్రత్త. నీ రక్త సంబంధుల విషయంలో నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఒక్కొక్కసారి గమనించు. దేవుడు నీకంటూ ఒక సర్కిల్ ఏర్పరిచాడు వారితో. ఈ లోకంలో నువ్వు ఏర్పరిచినప్పుడు నీకంటూ ఒక బాండేజ్ ఏర్పరిచాడు. రక్త సంబంధం వదిలేసి వచ్చే కొంతమంది చెప్తారు, రక్త సంబంధం నీకంటూ ఆ దేవుడు ఏర్పరిచాడు. అది గమనించు. వారికి కుదిరితే, నీ వల్ల కుదిరితే సాయం చేయగాని ముఖం తిప్పుకోకు. వాళ్ళు నిన్ను అడిగినప్పుడు నీ వల్ల కుదిరితే చేయి, లేకపోతే లేదని చెప్పు. అంతేగాని నీ దగ్గర ఉండి కూడా సహాయం చేసే స్తోమత ఉండి కూడా ముఖం తిప్పుకోకు. నిజమైన ఉపవాసం ఏదంటే, నిన్ను సహాయం అడిగిన బంధువుకు నీ దగ్గర ఉంటే తప్ప. ప్రతి ఒక్క వ్యక్తిని చంపేమని ఆజ్ఞ వచ్చింది, దానికి అలా వెళ్ళిందండి. వారి కొరకు అక్కడికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళగానే రాజుకి ఇష్టమైంది. యూదులందరూ బ్రతికారు. ఎవరి వల్ల? ఎస్తేరు వల్ల. కాబట్టి నీకు సహాయం అడిగితే, నీ రక్త సంబంధి నీకు సహాయం అడిగితే సహాయం చెయ్యి. నీ వల్ల కుదిరితే చెయ్యి. నీ వల్ల కుదిరినప్పటికీ చేయకపోతే మాత్రం నేను క్రైస్తవునని చెప్పుకోకు, క్రైస్తవునని తిరక్కో. నీ తమ్ముడో, నీ అన్నో, నీ అక్కో, నీ బంధువులో, నీ మేనల్లుడో, నాతో ఎవరు నేను సహాయం అడిగినా నీ దగ్గర ఉంటే, నీ స్తోమతకి మించి ఉంటే తప్పక చెయ్యి. ఏమైనా చేసిందా? అక్కడ ఎస్తేరు తన కుటుంబాన్ని కాపాడుకుందండి, తన రక్త సంబంధికులను కాపాడుకుంది. నేను సహాయం అని అడుగొస్తే నీ బంధువులు మోసం చేయకు. నీ రక్త సంబంధికులు నీకు సహాయం అడిగొస్తే బాండ్ పేపర్ రాస్తావా, లేకపోతే 10 రూపాయలు వడ్డీ ఇస్తావా? ఇదొద్దు నీకు, ఇదొద్దు. ఈరోజు నువ్వు గొప్పగా ఉన్నావేమో, రేపు వాటిని గొప్ప చేస్తాడు దేవుడు. నువ్వు వాడి దగ్గర సహాయంకి వెళ్ళబోతావు. అధ్యాయము 7-8 వచనాల్లో ఉన్న విషయాలు. మొదటిది, నిజమైన విశ్వాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏదంటే, నీ ఆహారాన్ని ఆకలికొని వారికి పెట్టుట, ఆకలిలో ఉన్న వారికి ఆహారం పెట్టుట, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుట, తర్వాత బీదలు నీ ఇంటి చేర్చుకుని. అంటే మాదే అద్దిల్లండి, మాదే అద్దిల్లు, ఎక్కడ చేర్చుకోవాలి? దాని అర్థం నీ ఇంట చేర్చుకోవాలంటే నీ ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళని నీ ఇంట్లో పెట్టుకొని మేపమని కాదు. ఆ పరిస్థితిని బట్టి దీనులకు, బీదలకు
నీ ఇంట చేర్చుకో అంటే ఆ ఇంట చేర్చుకో అంటే నీకు తప్పకుండా వారిని చేర్చుకో, తప్పలేదు. నీకు అంతటి గొప్ప స్తోమత దేవుడిస్తే తప్పకుండా చేర్చుకో. లేదంటే నీ కుదురున్న మట్టికి, వర్షం పడుతుంది ఎవడో వెళ్ళిపోతున్నాడో తడుచుకుంటే పాపం అటు కొంచెం బాబు ఇక్కడ నుంచి అయ్యా అనొచ్చు, మనకి కుదిరినంత మటుకు. ఇక్కడ రూతు జీవితంలో మనం చూస్తున్నట్లయితే, రూతు గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే 2వ అధ్యాయం 8వ వచనం, అప్పుడు బోయాజు రూతుతోను, కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనట పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తుల యొద్ద నిలకడగా ఉండము. బోయాజు పొలంలో రూతు పరిగె వేరుకుంటుంది. అంటే కోసిన తర్వాత పొలంలో ఎత్తిన తర్వాత మిగిలిపోయిన వాటిని ఏరుకుంటూ ఉంది. ఆ సమయంలో బోయాజు ఏమన్నాడంటే, ఆమె దీనత్వాన్ని చూసి, ఆమె దీనురాలు, ఎవరు లేరు, ఉన్నదల్లా ఒక అత్త ఆమె. అయితే ఆమె ఏం చేస్తుందంటే పరిగేరుకుంటుంది. ఆ సమయంలో ఈ బోయాజు అన్నాడు, ఏమన్నాడు తెలుసా, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఏరుకో, ఇక్కడే పరిగేరుకో అని ఆయన చోటు ఇచ్చాడు. వాళ్ళకి ఆయన వారికి చోటు ఇచ్చాడు. బోయాజు చాలా గొప్పగా అయ్యాడు. ఈ రోజున బోయాజు గురించి మనం చాలా గొప్పగా చూసుకుంటాం. రూతు గ్రంథం అంతట్లో ఎక్కువ సార్లు కనబడిన వ్యక్తి పురుషుడు బోయాజు మాత్రమే. అలాగే ఈ రోజున ఆ బోయాజు చాలా గొప్ప పేరు వచ్చింది, ఎందుకంటే జాలి గుణం కలిగి ఉన్నాడు. నిజమైన ఉపవాసం ఏదంటే బీదలని నీకు కలిగిన దాంట్లో నువ్వు చేయాల్సిన సహాయం చెయ్యి, అంతే. ఇక అంతకు మించి దేవుడు నీ నుంచి కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడు, యోబు కూడా అంటాడు, నా తల్లి గర్భముందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శన అయితేని, దిక్కులేని వానికి, దీనులకి, బీదలకి యోబు ఒక మార్గదర్శిగా నిలిచాడండి. దేవుడు ఇచ్చిన దాని నుంచి అందరికి పంచుతూ ఉన్నాడు, చేస్తా ఉన్నాడు. నీకు దేవుడు అంత స్తోమత ఇస్తే తప్పకుండా బీదల్ని కటాక్షించు. దేవుడు నీకు నిన్ను కటాక్షించాడు కాబట్టి నువ్వు ఇతరులని కటాక్షించు. ఏంటంటే దేవుడు ఏమైనా కోరుకుంటాడు తెలుసా, నువ్వు నన్ను నుంచి ఏ కోరుకుంటున్నావు నువ్వు అదే చేయాలని కోరుకుంటాడు. హల్లెలూయా. అయితే ఇంకో విషయం చెప్పుకుని మనము 4వ విషయము, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏదయ్యా అంటే వస్త్రహీనుడికి వస్త్రములు ఇచ్చుటయు. వస్త్రహీనుడికి వస్త్రములు ఇచ్చుట. ఇక్కడ మనం గమనించినట్లయితే వస్త్రహీనుడికి వస్త్రములు ఇచ్చుట అంటే ఎవరైతే వస్త్రహీనుడై ఉన్నారో, బట్టలు లేవో వారికి బట్టలు ఇచ్చుట. అంటే నీకు స్తోమత ఉంటే, ఒకవేళ నీకు స్తోమత ఉన్నట్లయితే తీసుకెళ్ళి కొత్త షాప్లో బట్టలు ఇప్పి, ఎవడో బట్టలు లేవైతే లేవు, నీ ఇంట్లో పాత పడిపోయినాయి, కురస పడిపోయినాయి, అవి ఏం చేస్తున్నావు, పడేస్తున్నావా? లేదు, కొన్ని NGOs ఉన్నాయి, వాళ్ళు కలెక్ట్ చేసుకుని పేదలకు ఇస్తారు. ఈ అమెరికా ప్రాంతాల్లో అయితే ఒక బాక్సులు ఉంటాయండి, ఆ బట్టలు తీసుకెళ్ళి బాక్సుల్లో పడేస్తే ఎవరికైతే బట్టలో వాళ్ళు తీసుకుంటారు. చాలా మంది అంటే ఇక అవి వేసుకోను అని మంచి బట్టలే, అవి కొరస అయిపోయినాను ఏమైపోయినా పడేస్తుంటారు. పడేయకండి, ఎవరైతే లేవో వాడికి ఇవ్వండి, సంతోషపడతాడు. ఉతికేసి ఇవ్వండి. సిరిగిపోయినాయి, మొక్కలైపోయినాయి కాదు, చాలా బట్టలు మన ఇంట్లో, చీరలు ఏంటి, బట్టలు ఏంటి, అన్నీ. సేవన సామానికి అమ్ముకోకమ్మా ప్రియ సహోదరి, నీ చీరలో సేవన సామానికి ఏ సామాన్లకు అమ్ముకోకు. తీసుకెళ్ళి అక్కడ ఉంటారు చాలా మంది అడుక్కునే వాళ్ళు, అయితే ఎక్కడొక్కడ వాళ్ళ బట్టలు చూసినప్పుడు బాధ కలిగి నీ ఏమన్నా కట్టుకోలేని చీరలు మూట తీసిన బీరువాళ్ళు ఏం మూలగేస్తావు, తీసుకెళ్ళి వాళ్ళకి. వస్త్రహీనుడికి వస్త్రం ఇచ్చుట. వస్త్రాలు ఉన్నోడికి కాదు. మనం ఏం చేస్తాం తెలుసా, బాగా బట్టలు ఉన్నోడికి, బాగా డబ్బు ఉన్నోడిని పిలిచి బట్టలాడుతుంటాం. ఏం పోయే కాలం ఇదా, ఎవరు కొనుక్కోలేడా? ఇదే డబ్బులతో నువ్వు పేదలకు 10 మందికి కొనొచ్చు కదా. ఎంతటి ధన్యత తెలుసా. యోబు మళ్ళీ అదే ఇందా మనం చదువుకుని వచ్చిన 31:19 ఎవడైనా వస్త్రహీనుడే చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రం లేకపోవడం నేను చూడగను, నేను తప్పకుండా వాళ్ళకి చేశాను అంటున్నాడు ఆయన. నేను చూడగను, నేను ఆగలేదు, అక్కడితో చూసి ఆగలా, తప్పకుండా వారికి వస్త్రాన్ని అందించాను. నేను ఆ జీవితంలో కూడా ఈ వస్త్రాలు అందించాను. అంటే లేని వారికి అంటే నీ స్తోమతను బట్టే. నేనేంటంటే ఎప్పుడు చెప్తాను, నీ స్తోమత దానికి మించుంటే సహాయం చేయి. లేకపోతే మనము ఇప్పుడు ఆ స్తోమత లేదనుకో, మనము ఆ మనం పొందుకునే వారంగా ఉంటాం, ఇది చేసేవారంగా కాదు. దేవుడు తప్పకుండా బీదలను దీనులను దీవించును గాక. ఆ బీదలలో దీనుల్లో ఉన్న ఈరోజు దేవుడు ఇతరులకు ఇచ్చేలాగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన దేవునికి ఇష్టమైన ఉపవాసము ఏదయ్యా అంటే నువ్వు తిండి మానేసి ఉండటం కాదు. ఏది దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే నీకు ఆకలేసినప్పుడు నీ ఆకలేసిన వారికి అన్నం పెట్టుట. ఏది నిజమైన ఉపవాసము అంటే బీదలను నీటి చేర్చుకొనుట. ఏది నిజమైన ఉపవాసము అనగా నీ రక్త సంబంధికి ముఖం చూపించుకొనుట, నీ రక్త సంబంధికి ముఖము దాచుట, నీ రక్త సంబంధికి సహాయం చేయుట.
ఏది నిజమైన దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే వస్త్రహీనుడికి వస్త్రములిచ్చుట. హల్లెలూయా. 4 విషయాలండి. ఈ 4 విషయాల్ని ఒకసారి చూస్తే ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టుట. ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఓ దగ్గరికి వెళ్తున్నారు, ఓ కొండ ఎక్కుతున్నారు, ఇంకెక్కడ చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, అయినా వాళ్ళకి సంతృప్తి కలగట్లా, ఆకలి తీరట్లా. వారి ఆకలి తీర్చాలంటే నువ్వు సంతృప్తి పొందావు కదా యేసు ద్వారా. యేసైన పంచు వాళ్ళకి, నిత్యమైన జీవాహారమును పంచు వాళ్ళకి, నిజమైన జీవాహారమును వాళ్ళకి ఇవ్వండి. ఆకలి గొలి ఎక్కడ దేవుడు, ఎక్కడ దేవుడు, ఇదిగో యేసయ్య దేవుడు అని జీవాహారమును వారికి పంచిపెట్టు. హల్లెలూయా. చాలా సంతోషిస్తాడు దేవుడు. అది నిజమైన ఉపవాసం. నీ రక్త సంబంధికి ముఖం చూపుకో, అంటే నీ రక్త సంబంధికి సహాయం చేయి. ఎలా సహాయం చేస్తావు? నీకున్న దాంట్లో సహాయం చేయవు మానవ పద్ధతిగా. కానీ క్రైస్తవుడిగా ఒక మనిషి ఏం చేయాలో చెప్పాడు ఇంతకటి దాకా దేవుడు. నేను క్రైస్తవుడు ఏం చేయాలో చెప్తున్నాను. క్రైస్తవుడు కూడా ఇవన్నీ చేయాలి, కానీ రక్త సంబంధికి సహాయం చేయి. ఎలాంటి సహాయం చేస్తావు? వాడికి కష్టం వచ్చింది, మూలికి వచ్చుకుంటే తీస్తావు. వాడికి డబ్బులు కష్టం వచ్చింది, ఎత్తావు. ఈ లోకంలో ఉన్నంత వరకు వాడికి వచ్చిన కష్టాన్ని బట్టి నీకుంటే చేస్తావు. కానీ మరణం తర్వాత వచ్చి దాని నుంచి వాడిని రక్షించాలంటే తప్పక యేసుక్రీస్తుని పరిచయం చేయి. నీ రక్త సంబంధికి నువ్వు చేయవలసిన మొదటి సాయం ఏంటో తెలుసా? ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయి. ఆ బిడ్డ కొరకు సువార్త చెప్పబడికి, ఆ బిడ్డ రక్షణ మార్గంలో నడిపించు. ఇంకా నీ యొక్క రక్షణ యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటికీ బాప్తిజం తీసుకోలేకపోతున్న నీ రక్త సంబంధులతో నువ్వు మాట్లాడు. కుటుంబంలో ఒకరు తీసుకుంటారు కన్మూలందరూ, ఇంకా అంతే గాలికి ఎదురుకొట్టి పుట్టే. జాగ్రత్త. తీసుకుంటావులేండి, ఎప్పుడు తీసుకుంటావు? ప్రభుత్వం ఇంకేం లేదు. ఇంకా జాగ్రత్త. నీ రక్త సంబంధుల పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉండు. వారిని బాప్తిజం తీసుకోవడానికి పురుగొల్పు. అంటే నమ్ముకున్న వారినే, నమ్ముకున్న దగ్గరికి వెళ్ళి బాప్తిజం నమ్ముకున్న వారిని చాలా మంది తీసుకుంటలేదు ఈ రోజున. ఏమవుతుందో కానీ. సరే, ఇంకో విషయాన్ని చూద్దాం. క్రైస్తవ పద్ధతిలో దేవునికి ఇష్టమైన సంతోషకరమైన ఉపవాసము ఏదయ్యా అనగా బీదలని ఇంటి చేర్చుకొనుట. అంటే బీదలైన వారిని సువార్త తెలుపుట. అంటే ఒక అడుక్కునే వ్యక్తితో నువ్వు మాట్లాడగలుగుతావా? ఒక అడుక్కునే వ్యక్తితో, లేకపోతే నీకు సాయం అడిగిన వ్యక్తితో నువ్వు మాట్లాడగలుగుతావా? మాట్లాడవు. కంపు వస్తుంది. వద్దు. నువ్వు యేసు కొరకు వారిని కట్టు, యేసు కొరకు వారిని ఏర్పరచుకో. యేసుక్రీస్తు సువార్త వారు కూడా అందించే. వాళ్ళు మనుషులు కాదా? బేదలాజరు ఎక్కడున్నాడు తెలుసా? అబ్రహాము కుటుంబం అనుకున్నాడు. ఆడు వ్యాధిగ్రస్తుడు. ఇక్కడ భయంకరమైన వ్యాధి, వాసన, తినడానికి తిండి లేకపోయినా అబ్రహాం రొమ్మున అనుకున్నాడు. వాడు వెళ్ళి ఎక్కడ చూసే నువ్వు భిక్షగాన్ని, మురుగులో దొల్లేవాడిని చూసి, లేకపోతే నీకైనా తక్కువ అని చూసి చీ అనుకోకు. వాడు ఏదో రోజు అబ్రహాం రొమ్మున అనుకుంటే నువ్వు నరకంలో ఎడుతుంటే సొత్తావు. అయ్యో ఈడేంటని. జాగ్రత్త. ఆ పరిస్థితి తీసుకొచ్చుకోకు. ప్రతి ఒక్కరికి సువార్త అందించు. ఇంకా చివరిది, వస్త్రం లేని వానికి వస్త్రం. బైబిల్లో వస్త్రం దేంతో పోల్చబడింది అంటే పరిశుద్ధాత్మతో పోల్చబడింది, వాక్యంతో ఎక్కువగా పోల్చబడింది. వాక్యాన్ని అందించు. దేవుని మాటలు తెలియచే. దేవుని సువార్త వస్త్రంతో వారిని నింపండి. వారి సువార్త వస్త్రంతో వారిని కప్పండి. ఏది దేవునికి ఇష్టమైన ఉపవాసము అనగా ఇదే ఇదే ఇదే. ఏంటి దేవునికి ఇష్టమైన ఉపవాసం అనగా మనం ఇప్పుడు వరకు చూసాం కదా. ఇదే దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఆకలి కొన్నవానికి ఆకలి అయిన వాడికి అన్నం పెట్టుట, నీ రక్త సంబంధులకు సహాయం చేయుట, లేకపోతే నీ బీదవారిని దీనులను నీ ఇంటి చేర్చుకున్నట, వస్త్రం లేని వాడికి వస్త్రం ఇచ్చుట. ఇదే దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఓ రోజు ఒక అమ్మగారితో ముగించేస్తున్నాడు. ఓ రోజు ఒక అమ్మగారితో దేవుడు అన్నాడు, అమ్మా నేను మీ ఇంటికి వస్తున్నాను రేపు అన్నాడు. ఆమె చాలా సంతోషించేసింది. దర్శనంలో చెప్పాడు దేవుడు, అమ్మ రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను. కానీ ఆమె చాలా సంతోషించేసి ఉదయాన్నే లేచి తన భర్తకు చెప్పింది, పిల్లలకు చెప్పింది. పిల్లలకు స్కూల్ లేదు, భర్తకు డ్యూటీ లేదు, ఇంట్లోనే ఉండండి, దేవుడు వచ్చేస్తున్నాడు మన ఇంటికి, యేసయ్య మన ఇంటికి వస్తా అన్నాడు అని చెప్పి ఇల్లంతా కడిగేసింది, పెనాలతో కడిగేసింది, ఇల్లంతా శుభ్రం చేసింది, బూజులు దులిపేసింది, మంచి యేసు ప్రభు కోసం మంచి మంచి వంటలు తయారు చేసింది. అంతా సిద్ధపరిచి మధ్యాహ్నం 11 గంటలకు ఎదురు చూస్తుంది. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా అని వాకిలాంగి చూస్తుంటే ఒక పిల్లవాడు ఆ అడ్రస్ తప్పిపోయి ఇల్లు వెతుక్కుంటూ మా అమ్మ ఎక్కడా, మా నాన్న ఎక్కడా అని ఏడుస్తూ వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు, డోర్లు కొట్టుకుంటూ. ఈ సమయంలో ఈమె డోర్ కొడుతున్నాడు, యేసు వచ్చాడేమని చూసేసరికి ఆ పిల్లవాడు ఏడుతూ ఉండేసరికి ఈమె రపరప బయటికి వెళ్ళి యేసు ప్రభు వస్తాడు అనుకుంటే ఈడవాడు దిక్కుమాలనోడు ఎక్కడ ఎడుతున్నాడని చెప్పి వాడు చేయి పట్టుకుని బరబర లాక్కెళ్ళి రోడ్డు మీద పడేసిందండి.
మళ్ళీ చేతులు ఇక్కడ వేసుకుని ఇంట్లోకి వచ్చేసి యేసుప్రభు వస్తాడు ఎదురు చూస్తూ ఉంది. మళ్ళీ ఇంతలో డోర్ బెల్ మోగ్గానే వెళ్ళిందండి. వెళ్ళేసరికి ఒక భేద విధవరాలు, ఒక ముష్టి ఆవిడి భేద విధవరాలు భయంకరంగా ఉంది. ఇంట్లోంచి పిల్లలు ఎలగొట్టేశారంట. మరి చిరిగిపోయిన బట్టలు, తిండి సరిగ్గా లేదు. అమ్మా ఏదైనా వస్త్రం అమ్మా, నా బట్టలు చిరిగిపోయినాయి. డోర్ తీసింది. ఎదురుగా చూస్తే ఎవరున్నారు తెలుసా? భిక్షగాడు. మండిపోయింది కోపం ఎవడికి, మండిపోయింది. నేను వండిన వంట వాసన చూసి వచ్చేసాడు వీడు. ఆమె అడుగుతున్నాడు, అమ్మా ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టు. నేను పెట్టిన పో అని ఆడిని కూడా ముఖం మీద డోర్ వేసి గెంటేసింది. ఎంతకి చూస్తే 5 అయింది యేసుప్రభు, 6 అయింది యేసుప్రభు రాలా, 7 అయింది యేసుప్రభు రాలా. మళ్ళీ దర్శనంలో దేవుడు వచ్చాడు పడుకుంటే. అప్పుడు యేసుప్రభుని అడుగుతుంది, ఏసయ్యా నువ్వు వస్తానన్నావు కదయ్యా, ఏసయ్యా నువ్వు మా ఇంటికి వస్తానన్నావు కదయ్యా, నీకోసం ఇల్లు శుభ్రం చేశానయ్యా, డ్యూటీ మానేశానయ్యా, పిల్లల స్కూల్ మానేశారయ్యా, మా ఆయన డ్యూటీ మానేశాడయ్యా, ఎన్ని రకాల వంటలు ఉండేనయ్యా, స్వీట్లు ఉండేనయ్యా, ఏదయ్యా రాలేదు, నువ్వు మాటిచ్చి తప్పావా అంటే, మాటిచ్చి తప్పలేదమ్మా, నేను వచ్చాను. ఎక్కడొచ్చావయ్యా? వచ్చాను నేను. ఎక్కడొచ్చావు ప్రభువా? వచ్చానమ్మా, నేను వచ్చాను. ఎక్కడొచ్చావయ్యా? మొదటగా ఒక దీనుడిగా, ఒక అనాథ బాలుడిగా వచ్చి నన్ను పోస్తూ, సరే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని మళ్ళీ నేను ఒక ముసల విధవరాలిగా వచ్చి నాకు బట్టలు ఏమంటే తోసేసావు. నేను మళ్ళీ నా కోసం అంత వంట వండవు కదా, అన్ని రకాలు ఉండవు కదా, అని తిందామని నాకు ఆకలేస్తుంది పెట్టమంటే తోసావు. ఇక పొరపాటున కూడా నా జీవితంలో మీ ఇంట్లో అడిగెట్టనన్నాడంట. హల్లెలూయా. తెలియకనే మీరు దేవదూతలకి సేవ చేసి ఉన్నారు. దేవుడు అంటాడు, మీరు నాకు వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చారు, నాకు ఆహారం అయినప్పుడు ఆహారం పెట్టారు, నాకు కావాల్సిందల్లా ఇచ్చారన్నప్పుడు అడుగుతారంట, అయ్యా నేనెప్పుడు చేసామయ్యా నీకంటే, నీలో కష్టాల్లో ఉన్నోడికి చేస్తే, నీ పక్కన ఉన్నోడికి, నీ సహోదరుడికి, ఇలాంటి బాధల్లో ఉన్నోడికి చేస్తే నాకు చేసినట్లే. చాలా సంతోషం. హల్లెలూయా. ఏది నిజమైన ఉపవాసం అనగా ఇదే. ఇది తప్పకుండా చేద్దాం. నీ స్తోమత ఉంటే తప్పకుండా చేయి. దేవుడి రోజు నేను దీవించబోతున్నాను.